హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీవీ. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లిప్స్ ఈ రోజు రిలీజ్ అయింది. సో ఈ రోజు అంతా ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో అప్డేట్ ఎప్పటి నుంచి వస్తుంది, అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా 4 minutes పైగా గేమ్స్ అంటే ఇప్పటి వరకు ఏ సినిమాకి సంబంధించి ఇంత డ్యూరేషన్ ఉన్న గేమ్స్ అయితే రిలీజ్ చేయలేదు. మొత్తానికి డ్రాగన్ ప్రపంచాన్ని ప్రశాంత్ని పరిచయం చేశారు మొత్తం ఆడియన్స్ అందరికి కూడా. డ్రాగన్ గేమ్స్ ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నిన్న రాత్రి 11:21 11:52 కదా, అదే అదే ఇంచుమించు 12 ఆయన బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అన్న దానికి ఒక కూతవేటు దూరంలో రిలీజ్ అయింది. ఒక పక్కన ఇటు గ్లిమ్స్, ఇంకోవైపు వాళ్ళ ఇంటి దగ్గర అభిమానుల కోలాహలం, ఆయన అందరికి హ్యాండ్స్ ఇవ్వడం. సెలబ్రేషన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. అండ్ నౌ కమింగ్ అప్ టు ద ట్రైలర్. ఏ ట్రైలర్ అయినా ఇది ట్రైలర్ అన్నలా గ్లిమ్స్, ఇంత పెద్ద గ్లిమ్స్ అంటే ఒకప్పుడు మనకి అల్లు అర్జున్ బర్త్డేకి అది వచ్చింది కదా, మన కూంబింగ్ ఆపరేషన్, సేమ్ దానిలాగా వచ్చినటువంటి ఒక అతిపెద్ద గ్లిమ్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ గ్లిమ్స్లో ఏదైనా సరే ట్రైలర్ కానీ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ అయితే అందరూ కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. దీంట్లో ఎవరు అంచనాలు పెట్టుకోలేదు కాబట్టి అందరికీ ఇది రీచ్ అయింది. ఎందుకు పెట్టుకోలేదు అంటే సేమ్ కేజీఎఫ్ సలార్ లాంటి బ్యాక్డ్రాప్లోనే ప్రశాంత్ నీల్ అదే డార్క్ థీమ్ ఎంచుకుంటాడు, తెలిసిందే. రవి బస్రూరు బీజిఎం ఎలా ఉంటుందో మనకు అలవాటే కదా, కేజీఎఫ్ నుంచి చూస్తూనే ఉన్నాం, అది కూడా తెలిసిందే. కాబట్టి ఏదో ఉంటుంది సంథింగ్, వీళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తారు అనే ఇదిలో అందరూ టీజర్ని చూశారు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవడం మీద ఇంపార్టెన్స్ పెట్టారు. యాక్చువల్గా చెప్పాలి అంటే అందరి ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ అయితే అసలు ఇదేంటి ఏంటి ఏంటి అరే మ్యూజిక్ ఏంటి అదేంటి ఇదేంటి అన్నీ ఒక ఇన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉంటాం, అన్ని అంచనాలు కూడా పెట్టుకుంటాం. ఇది ఆల్రెడీ అలవాటైపోయిన కాంబినేషనే కాబట్టి ఎన్టీఆర్ ఎలా చేశారని మాత్రమే అందరూ చూస్తారు. ఇకపోతే ఆ స్టోరీ చెప్పడం మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం ఓవరాల్గా ఈ 4-5 నిమిషాలు దాంట్లో 47 seconds మాత్రం ఎన్టీఆర్ కనిపిస్తాడు. మిగతా 4 నిమిషాలంతా కథే. సేమ్ యాజ్ యూజువల్గా సలార్లో ఎలాగైతే వీళ్ళు ఎంచుకున్నారో ఒక సామ్రాజ్యం చుట్టూ ఆధిపత్యం కోసం చాలామంది విలన్లు రావడం, కేజీఎఫ్ కూడా అంతే, సేమ్ అదే తరహాలో కూడా ఇది కూడా అలాగే ఉంది. ఇక్కడ వీళ్ళు ఎంచుకున్నది ఏంటంటే 1967 టైంలో జరిగినటువంటి ఒక స్టోరీ. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర అన్ని రకాల వ్యాపారాలు చేశారు. చేస్తుండగానే సేమ్ మన దగ్గర ఓపిఎం ప్లాంట్ దగ్గర నుంచి వచ్చే అరుదైన ఆ మత్తు పదార్థం, హెరాయిన్, వాట్ ఎవర్, అంటే ఇలాంటి పదాలు వాడకూడదు యాక్చువల్ చెప్పాలంటే, మన యూట్యూబ్ బ్లాగ్ చేస్తుంది. బట్ ఆ టైప్ ఆఫ్ ఒక మత్తు పదార్థాన్ని వాళ్ళు బాగా వ్యాపారంగా విస్తరించి మొత్తం ప్రపంచం అంతా అమ్ముకున్నారు. ఇంకా వీళ్ళు వెళ్తూ వెళ్తూ అన్నీ వదిలేసి వెళ్ళారు కాబట్టి కార్యాలయాలు అవి వదిలేసినట్టు ఈ వ్యాపారాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళారు, దానికి ప్రపంచ మార్కెట్లో బోల్డ్ అంత డిమాండ్ ఉంది అని తెలిసిన వెంటనే ఇంకా దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి కొన్ని అండర్ గ్రౌండ్ డాన్లను లేకపోతే ఇంకా వేరే టీంలను ఎవరెవరు అంటే ఆ టైంలో ఎవరికైతే కొంచెం ఆర్థికంగా పట్టుండి కొంచెం బలమైన మూక వెనకాల ఉంటే అట్లాంటి వాళ్ళు దాని మీద పడతారు. అలా 2 గ్రూప్ల మీద పడింది, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ ఆఫ్ఘన్ కంపెనీ. సో ఇక్కడ మనకి నిన్న రిలీజ్ చేసింది ఈ ఆఫ్ఘనిస్తాన్ కంపెనీకి సంబంధించినవన్నీ రిలీజ్ చేశారు. ఆ ట్రయాంగిల్కి సంబంధించిన వాళ్ళది ఇంకా రిలీజ్ చేయాల. సో ఇటు నుంచి వాళ్ళు ఏంటి ముంబై వచ్చి ఆగుండా ఆ వ్యాపారం అంతా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, అంటే షిప్పింగ్ కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి. నౌ దీంట్లో ఆ బాస్ వాళ్ళ తర్వాత అసిస్టెంట్లు వీళ్ళందరినీ పరిచయం చేస్తా రష్యన్ డీలర్ని కూడా ఒకరిని పరిచయం చేస్తా అలా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. రుక్మిణి వసంత్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అండ్ రుక్మిణి కూడా మంచి రోల్ పడింది. యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రశాంత్ నీల్ ఎలా అంటే హీరోయిన్ని కూడా కథలో భాగం చేస్తాడు. ఇంతసేపు ఉన్నా ఈవెన్ నిన్న సలార్లో శృతి హాసన్ లాగా అయినా సరే కథలో భాగం చేస్తాడు. అంతేగాని హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ కాదు, ఊకే ఆమెని ఏదో ఇంకో రకంగా చూపించేసి ఒక ఐటమ్ గర్ల్ లాగా వాడుకోవడం కాదు. హీరోయిన్ ఈజ్ ఎ హీరోయిన్, తన క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేశారు. సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్. నెక్స్ట్ ఇంకా ఎన్టీఆర్ ఆ లుక్ చూస్తుంటే ఇంకో ఎన్టీఆర్ కూడా ఉంటాడేమో అనే భ్రమ కలిగేలాగా ఉంది. ఎందుకంటే ఆ పేరు కూడా లూగర్ ఎక్కడికో చెందింది, మనం ఓన్ చేసుకోవడానికి మన ఎన్టీఆర్ కూడా ఇంకొకటి ఉంటాడేమో అని అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే హాఫ్ ఇది రిలీజ్ చేశారు. అండ్
ఇప్పుడు వీళ్ళు చేసేదంతా కూడా అక్రమ దందే. లైక్ ఈవెన్ దేవరలో ఇప్పుడు వాళ్ళంతా సముద్రంలో అవన్నీ దోచుకోవడం అంతా అక్రమ రవాణానే. కాకపోతే ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని మారుస్తారు, మంచి చెబుతారు. అందులో నుంచి ఆయన మంచిగా మారి ఆ సామ్రాజ్యాన్ని మొత్తం డిమినిష్ చేయాలి. అట్లాంటి స్టోరీ ఎంచుకున్నాడు. దాంట్లో అనిల్ కపూర్ ఎంట్రీ కూడా చూసాం మనం. అందరూ ఉన్నారు, మహామహులు అందరూ ఆల్మోస్ట్. ఎలా అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో బోల్డ్ అంతమందిని అకామిడేట్ చేస్తారో ఇందులో కూడా అంతమందిని అకామిడేట్ చేశాడు. అండ్ నీకు చూపించింది సగం అకామిడేషనే. ఇంకొక పీజీ హాస్టల్ ఉంది. ఇదంతా ఒకటే. ఇంకో హాస్టల్ అంటే ఇక అది ఆఫ్ఘన్, అది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. దానికి సంబంధించి మళ్ళీ ఇంత సంత రావాలి. మరి వాళ్ళందరూ ఎవరో ఎప్పుడు వస్తారో దానికి సంబంధించి ఏదో ఒకటి చూపిస్తారు. ఎందుకంటే ఇంకా 1 year టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక మంచి గిఫ్ట్ అనే అనుకోవాలి చెప్పాలి అంటే. కానీ కేజీఎఫ్, సలార్ సేమ్ అవి చూసినట్టే ఉంది, కొత్తగా ఏం అనిపించలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ కటౌట్లతో పోలిస్తే ఈ కటౌట్ కొద్దిగా సెట్ అయినట్లేదు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే వైపు పెద్ద ట్రైలర్ వచ్చింది, రిలీజ్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏమో ఇప్పుడు గేమ్స్ వచ్చింది. సో వాళ్ళిద్దరు బాగున్నప్పటికీ కూడా ఫ్యాన్ వార్ మళ్ళీ స్టార్ట్ చేసి ఒకరినొకరు ట్రోల్ చేయడం సేమ్ అలా చూసినట్టే ఉందని కొంతమంది మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు తీసుకుందాం. పెద్ద కొంప ఫ్యామిలీ ఉంటాయా, అలాంటి సినిమాలు వరుస పెట్టి చూసాం. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు అత్తారింటికి దారేది హిట్, అజ్ఞాతవాసి ఫ్లాప్. చెప్పలేము, రెండు ఒకటే హీరోతో అయినప్పటికి కూడా. అండ్ ఈవెన్ ప్రశాంత్ నీల్ అతనుకుంటూ ఒక ఇది ఉంది, సేమ్ ఇలాంటి సినిమాలే తీస్తూ ఉంటాడు. ఇప్పుడు సలార్ వచ్చినప్పుడు కూడా అందరు కేజీఎఫ్ లాగానే ఉంది, అట్లుంది ఇట్లుంది అన్నారు. సలార్ హిట్ అయింది కదా, దానికి ఇంకో పార్ట్ 2 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అప్పట్లో తేజ వచ్చినప్పుడు అన్ని సినిమాలు ఒకలానే ఉండేవి, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఆర్జీవి సినిమాలు అన్నీ ఒకలానే ఉంటాయి, తనదంటూ ఒక స్టైల్. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నా ఫేవరెట్ డైరెక్టరు సంజయ్ లీలా బన్సాలి. ఆయన ప్రతి సినిమాలో మాస్టర్ షాట్సే ఉంటాయి, మొత్తం ఒక ఆర్టిస్టిక్ వేలో ఉంటుంది. ఆయనది ఒక స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అబ్బా, అట్లా ఏం అనలేము. అట్లా ఈయనది. మనం ఈ లోకానికి అలవాటు పడితే అప్పుడు మనకి ఈ అదేంటనేది ఎంజాయ్ చేయగలం. బట్ వాట్ ఎవర్, హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఉంది, హీరోయిన్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు 100 మంది క్యారెక్టర్లను పెడితే ఆ 100 మందికి ఇంపార్టెన్స్ ఉంది. నీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈవెన్ మన కొరటాల శివ దేవరలో కూడా అంతమంది ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో చిన్న ఇంపార్టెన్స్ వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి. ఎవరిని వదిలిపెట్టలే ఊరికే. ఈవెన్ ఇతను అంతే. ఇప్పుడు సలార్ కానీ నువ్వు కేజీఎఫ్ ఇవన్నీ చూసుకున్నా అందరికి ఒక టైప్ ఆఫ్ మేక్ ఓవర్ ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళకంటే ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇందులో కూడా ఉండబోతుంది. అండ్ 1 year తర్వాత రాబోయే సినిమా ఇది. ఇప్పుడే ఇంత చెప్పాడు మీకు కదా, ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఎందుకంటే ట్రోల్ ఎవరు చేస్తాడంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏంటిది ఇలా ఉంది అనేది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి ఏం లేదు. డైరెక్టర్ ఎలా తీస్తాడో తెలుసు, ఆయన గత సినిమాలన్నీ మనకు ఐడియా ఉంది. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఆ డార్క్ థీమ్ని చూస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఆయనకి అలవాటైన మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఇస్తాడో తెలుసు, ఆయనకు అలవాటైన కెమెరామెన్ ఎలా తీస్తాడో తెలుసు. సేమ్ అదే ప్యాటర్న్ అలాగే ఉంటుందని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఇంకా. సో నువ్వు ఇంకా కథనే ఎంజాయ్ చేస్తావు. అండ్ ఇప్పుడు నువ్వు సలార్ 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 అని ఎంతమంది ఎన్ని రకాలన్నా, నిన్న ఐపీఎల్ వరకు కూడా కాటేరమ్మ కొడుకులు ఇంకా సలార్ వినబడుతూనే ఉంది కదా. అది ప్రశాంత్ నీల్ మ్యాజిక్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా కూడా అంత ఆ రేంజ్లో వినబడుద్ది.